తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అమ్మవారి ఉపాసకులు తిరునగిరి సుదర్శనాచార్యులు మనతో పాటు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మన నిత్య జీవితంలో మనకుండే ఆధ్యాత్మిక సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మందికి ఉదయాన్నే తెల్లవారుజామున 3 గంటల తర్వాత మెలుకువ వస్తూ ఉంటుంది. కొందరికి 4 గంటలకి, 3:30కి అలా మెలుకువ వస్తూ ఉంటుంది. అంటే ఇది ఆధ్యాత్మికంగా చెప్పబడే కారణాలు ఉన్నాయా? లేదంటే మన మానసిక, శారీరక ప్రభావం వల్ల ఇలా జరుగుతుందంటారా? దీంట్లో ఈ 3 నుంచి 6 వరకు బ్రహ్మ ముహూర్తం. ఇది మనిషికి వచ్చిన ఇబ్బంది కాదు, హెల్త్ ఇష్యూస్ కావు. బ్రహ్మ చెప్పిన ముహూర్తం. ఆ ముహూర్తంలో మనం మెలుకు వచ్చిందంటే మనం భావించాలి, ఒక అదృష్టంగా భావించాలి. సో ఆ టైంలో, ఆ సమయంలో మనం ఏం చేసినా కూడా మన తలపెట్టిన కార్యక్రమాన్ని కూడా చక్కగా సాగడానికి ఇది ఒక సంకేతం. 3 నుంచి 6 వరకు కూడా బ్రహ్మ పెట్టుకున్న ముహూర్తం కాబట్టి చాలా మంచి విశేషం. అయితే మన జీవితంలో దేవుడిచ్చే సంకేతాలు ఏ విధంగా ఉంటాయి గురుగారు? అంటే పక్షుల దర్శనం కావచ్చు, లేదా కళలు రావడం కావచ్చు, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. అలా దేవుడిచ్చే సంకేతాలు మన జీవితంలో ఎలా ఉంటాయి? సంకేతాలు అంటే అమ్మా, మనం చక్కగా ఫస్ట్ మన మైండ్ సెట్ బాగుంది, ఒకరి గురించి తక్కువ ఆలోచించట్లేదు, ఉదయం ప్రశాంతంగా ఉంది, ఇంట్లో ప్రశాంతంగా ఉంది అంటే ఇవన్నీ దేవుడి సంకేతాలే. మనం ఒకరి గురించి ఆలోచించడం అనవసరం. మన ఇంట్లో ఇవన్నీ బాగున్నాయి అంటే దేవుడు మనకి ఇచ్చే ఒక సంకేతం ఇది. అయితే గురువుగారు, చాలా మంది గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉన్న సమయంలో కొందరు ఫోన్ మాట్లాడుకుంటూ ఉండడం, లేదా ఏదో ఆలోచిస్తూ ఉండడం, దేవుడిని తలుచుకోకుండా నవ్వుతూ ఉండడం, ఇలా చేస్తూ ఉంటారు. కొంతమంది ఫాస్ట్‌గా అది ప్రదక్షిణలా ఉండదు. ఇలా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి, అంటే అలా సరిగ్గా చేయకపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి వ్యతిరేక ప్రభావం పడుతుంది? చేయకపోవడం అంటే అసలు గుడికి రావడం అనవసరం. ఎక్కడి నుంచో కష్టపడి పొద్దున్న లేచి స్నానం చేసుకొని మంచి బట్టలు కట్టుకొని గుడికి వస్తావు. దేనికోసం? ఒక కోరిక చెప్పుకోవడానికి, దండం పెట్టుకోవడానికి. ఇవన్నీ పక్కన పెట్టి మాట్లాడుతూ ప్రదక్షిణ చేయడం అనవసరం. నీ మైండ్ సెట్ అంతా కూడా అమ్మవారి మీద, ఆ స్వామివారి మీద ఉండాలి తప్పితే ఈ మాట్లాడుకోవడం, ఫోన్ పట్టుకోవడం అనవసరం. ఫోన్ అనేది చాలా అనవసరం. ప్రదక్షిణ చేస్తూ ఆ అమ్మవారిని, స్వామివారిని తలుచుకుంటూ ప్రదక్షిణ చేసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ రావడానికి చిన్న ఆస్కారం ఉంటుంది. గురుగారు, మనం భగవంతుడికి కొబ్బరికాయ కొడతాం. సో కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసులో మనం ఏం కోరుకోవాలి? అలాగే అసలు కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? ఏదో కోరుకొని కొట్టడం కాదు. కొబ్బరికాయ కొడితేనే మంచిది అని తప్పితే ఈ కోరిక కోసం కొట్టుకొని ఇది బిజినెస్, ఇక్కడ వ్యాపారం చేయకూడదు. స్వామివారితో, అమ్మవారితో మీకు ఉన్న కోరిక చెప్పుకొని టెంకాయ కొట్టుకోవడం. టెంకాయ కొడితే నాకు ఇస్తామని చెప్పి అడగడం తప్పు. గురుగారు, మనం తిరుమల వెళ్ళేటప్పుడు చాలా మందికి తిరుపతి అనేది వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. చాలాసార్లు వెళ్తూ ఉంటారు. అయితే తిరుపతి వెళ్లే ముందు మనం ఏమైనా పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉంటాయంటారా? ఉంటాయమ్మా. వెళ్ళడం సంకల్పం ఒకటి, వెళ్ళాక చేసేది ఒకటి. తిరుపతి దగ్గర ట్రైన్ దిగగానే అవే వస్త్రాలతో మెట్లెక్కుతూ ఉంటారు చాలామంది. అది చాలా తప్పు, పాపం కూడా. ఎందుకంటే ఆ పాదం అంటే శ్రీవారి పాదం. నువ్వు పవిత్రంగా ఉండి స్నానం కిందే చేసుకొని ఆ పాదం కాలబెట్టాలి, పైకి ఎక్కాలి. అంతే తప్పితే అపవిత్రం అయ్యి పైకి వెళ్ళడానికి లేదు. వెళ్ళే ముందు ఒక కోరిక, వెళ్ళాక వచ్చిన తర్వాత ఇంకో కోరిక. తీరకపోతే దేవుడు మంచోడు కాదా అనుకోవడానికి లేదు. గుడికి వెళ్ళాలి అంటే అక్కడే ఉన్నాడా దేవుడు? ఎక్కడ లేడా? నీ ఇంట్లో లేడా? నీ మనసులో లేడా? నువ్వు కోరిక కోరుకున్నంత మాత్రం తిరుపతికి వెళ్ళి సరిపోదు. ఇంట్లో ఉండి దేవుని తలుచుకో, దేవుని ఇంట్లో పూజ చేసుకో, సరిపోతుంది కదా. గురుగారు, చాలా మందికి సందేహం ఉంటుంది. గుడిలో నవగ్రహాలను దర్శనం చేసుకున్న తర్వాత భగవంతుడిని దర్శించుకోవాలా? లేదంటే వచ్చే ముందు దర్శించుకోవాలని, అలాగే కాళ్ళు కడుక్కోవచ్చా లేదా అనేది కూడా చాలా మందికి సందేహం ఉంటుంది. నవగ్రహాలని దర్శించుకున్న తర్వాత అసలు దీనికి ఉన్న అసలు అర్థం ఏంటి గురుగారు? గ్రహాల జోలికి వెళ్ళకపోవడం మంచిది. వెళ్తే శాస్త్రం పాటించాలి. ఎలాగంటే ప్రతి గ్రహం చూస్తూ, ప్రతి గ్రహం దర్శనం చేసుకుంటూ, ప్రదక్షిణ చేసుకొని చక్కగా కాలు కడుక్కోవాలి. గ్రహ దోషం పట్టుకుంటే జీవితాంతం మనతో పాటు ఇబ్బంది పెడుతుంది. సో నవగ్రహాల చోటుకి వెళ్ళకుండా ఉంటే మంచిది. వెళ్తే మటుకు శాస్త్రం పాటించాలి. ఖచ్చితంగా కాలు కడుక్కోవాలి. కడుక్కొని ఇంకో గుడికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి ఇంకో గుడికి వెళ్ళడానికి లేదు, శాస్త్రం ఒప్పుకోదు.
గురుగారు పూజ చేసిన తర్వాత చాలామంది అంటే ఉదయం చేయరు కొంతమంది. మధ్యాహ్నానికి చేసుకుంటారు. ఆ పూజ చేసిన తర్వాత వెంటనే నిద్రపోవడం ఇలాంటివి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అసలు ఇలా చేయడం వెనక వాళ్ళకి జరిగే ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అలాగే నిత్య దీపారాధన మనం ఏ విధంగా చేసుకోవాలి? ఏ సమయాల్లో చేసుకోవాలి? ఇలాంటివన్నీ చెప్తారా? హ్మ్. దీపారాధన పొద్దు చేయాల్సింది ఇంటికి యజమాని. ఇంటి యజమాని భర్త. పొద్దున్నే 6 లోపే దీపారాధన చేసుకోవాలి. 6 లోపే లోపే చేయాలి. చేసుకోవాలి. సో, ఆ భర్త దీపారాధన చేయడం వల్ల ఆ ఇంటికి శ్రేయస్కరం. ఆ ఇంటికి ఆయుష్. ఎవరు భర్త చేస్తే. అది చేయడం వల్ల ఆవిడకి బాగుంటుంది ఆరోగ్యం. ఆవిడ బాగుంది అంటే ఆ ఇంటికి అన్ని విధాలా బాగుంటుంది అర్థం. ఇది పొద్దున్నే 6 లోపు దీపారాధన చేసుకోవాలి. మగవాళ్ళే చేయాలి. ఆడవాళ్ళు చేయడానికి లేదు. తర్వాత ఈ దీపారాధన చేసిన తర్వాత మధ్యాహ్నం వరకు దీపం అలాగే ఉంటుంది. ఆ కొండెక్కింది అంటే నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉంది అని గమనించుకోవాలి. అలా కొనసాగుతుంది అంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని అర్థం. గురుగారు దానం ఇప్పటి రోజుల్లో సోషల్ మీడియా ఇంత పెరిగిపోయిన తర్వాత, దానం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఫోటోస్ తీసుకొని పెట్టుకోవడం, లేదా అందరికి చెప్పుకోవడం చేస్తూ ఉంటారు. అసలు దానం చేసిన తర్వాత ఇలా అందరికి చెప్పుకోవడం వల్ల దాని ప్రతిఫలం ఏమైనా తగ్గుతుందా? అసలు దానం శాస్త్రాల్లో దానం గురించి ఏం చెప్పబడింది? దానం అంటే దోషం. దోషం ఉంటేనే దానం ఇవ్వాలి. నీకు తెలియాలి ఇచ్చేవాడికి, వాడికి తెలియాలి తీసుకునేవాడికి. దానం ఇచ్చావంటే ఇంకొకటికి తెలియకూడదు. దానం దోషం పోతుందంటే అది చెప్పుకోవడానికి అనవసరం. అలా ఇచ్చేసావా ఆ బ్రాహ్మడు తీసుకున్నాడా దోషపడడం జరిగిపోయింది. అంతే తప్పితే దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం అనవసరం. ఫోటోలు అనవసరం. గురుగారు మనం ఏ పని మొదలు పెట్టాలన్నా, ప్రారంభించాలన్నా ముందు గణపతిని ఆరాధించాలి అంటారు. అవును. అయితే దేవాలయానికెళ్ళినప్పుడు మనకి చాలామంది దేవతామూర్తులు దర్శనమిస్తూ ఉంటారు. అయితే ముందుగా ఏ దేవుడిని మనం దర్శించుకోవాలి, వినాయకుడిని దర్శించుకోవాలి అనేది గుడికెళ్ళినప్పుడు కూడా ఇది వర్తిస్తుందా? గుడిలో గణపతి లేకపోతే గుడికి వెళ్తామమ్మా. క్వశ్చన్ బాగుంది. గుడికి వెళ్ళినప్పుడు గణపతిని దర్శనం చేసుకోవాలి. గణపతి అక్కడ లేడు ఒకవేళ అంటే గణపతి ఉంటే గనక? లేకపోతే ఏం చేద్దాం? లేకపోతే గణపతి దర్శనం చేసుకోకూడదా? ఇంకో గుడిని దర్శనం చేసుకోకూడదా? గజస్తంభం ఉంటుంది. గజస్తంభం అది ప్రధానం. దర్శనం అక్కడే చేసుకోవాలి. ఫస్ట్ దర్శనం అక్కడ చేసుకోవాలి. గణపతి ముందే కాదనట్లేను. ఆ గుడిలో గణపతి లేకపోతే ఏం చేయమంటారు? చేయడానికి అవకాశం లేదు. సో అలాగా గణపతి అంటే గణపతి దాంట్లోనే ఘనంగా ఉంది. మనం భావించుకోవడమే. గణపతి రూపాన్ని ఊహించుకోవడమే. గజస్తంభాన్ని దర్శనం చేసుకోవడం. తర్వాత ఆలయంలో ఏవైతే విగ్రహం ఉందో ఆ విగ్రహం దర్శనం చేసుకోవడం. గణపతిని ఊహించుకోవడమే. గణపతి అంటే ఘనం. విశేషంగా జరుగుతుంది అర్థం. ముందుగా చేసుకోవాల్సిన గణపతికి ఏది చేసుకున్నా కూడా గణపతిని దర్శించుకోవడమే. కొంతమంది సెంటిమెంట్. నేను గణపతి మొక్కితేనే నాకు అవుతాయి అనుకున్నప్పుడు ఆ గుడికి వెళ్ళినప్పుడు గణపతి లేకపోతే గజస్తంభం మొక్కుకోవడం, గణపతిని దలుచుకోవడం, అమ్మవారిని దర్శనం చేసుకుని పెట్టుకోవచ్చు. గురుగారు దేవాలయాలకు కూడా వాస్తు శాస్త్రం ఉంటుందా? అంటే గర్భగుడి, ధ్వజస్తంభం, ఉంటుంది. ప్రదక్షిణ మార్గం ఇలాంటివన్నీ కూడా అంటే శాస్త్ర ప్రకారం అవి గాని ఉంటాయి. ఇలా ఉంటుందా? ఉంటాయమ్మా. దేవాలయం కానీ ఇల్లు కానీ వాస్తు అనేది శాస్త్రం. వాస్తు అంటేనే శాస్త్రం. ఒక భూమి మీద మనం ఒకటి కడుతున్నాము అంటే ఖచ్చితంగా వాస్తు వాటికి సంబంధించి ఉంటుంది. వాస్తు లేకుండా ఏ గుడికి కట్టరు. అలా కడితే ఆ గుడికి, ఆ గర్భగుడికి, ఆ విగ్రహానికి అరిష్టం. ఇంట్లో దేవుని విగ్రహాలు ఎలా పెట్టాలి గురుగారు? అంటే విగ్ కలిపి పెట్టకూడదు. కొన్ని అసలు దేవతామూర్తులను ఇంట్లో అంటుంటారు. విగ్రహాలు ఉంటే అంగుళం కంటే తక్కువ ఉండాలి. అంగుళం కన్నా మించి ఉంది అంటే ఒక విగ్రహానికి తగలకుండా ఉండాలి. నిత్యాభిషేకం చెయ్యాలి. నిత్యాభిషేకం ఉండాలి. ధూపదీపాలు ఉండాలి. నైవేద్యం ఉండాలి. వండి నైవేద్యం పెట్టాలి. విగ్రహాలు పెట్టుకుంటే నిత్యాభిషేకం చేసుకుంటేనే మంచిది. అలా చేయనప్పుడు విగ్రహం ఉంచుకోవడం అనవసరం. ఒక విగ్రహానికి ఒక విగ్రహం తగలకుండా చూసుకోవాలి. అంటే పక్క పక్కన పెట్టకూడదా గురుగారు? పెట్టకూడదా అంటే తగలకుండా చూసుకోవాలి. ఈ విగ్రహానికి ఏం పొంతన కుదురుతుంది. ఇప్పుడు గణపతి ఉన్నాడు. గణపతి పక్కన లక్ష్మి పెడతారు. గణపతి భార్య లక్ష్మి కాదు. ఎడమ పక్క పెట్టమంటారా, కుడి పక్క పెట్టమంటారా అని అడుగుతారు. లక్ష్మి కాదు కాబట్టి కుడి పక్కకే ఉండాలి. గణపతికి ఎప్పుడు కూడా లక్ష్మి కుడి పక్కకే ఉండాలి. అయితే చాలా మందికి కల్లో దేవుళ్ళు దర్శనమిస్తూ ఉంటారు. కల్లో దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు. దీనికి ఉన్న ఆధ్యాత్మిక కారణం ఏంటి గురుగారు? ఒక కోరిక మనిషికి ఎప్పుడు పుడుతూనే ఉంటాయి. ఆ కోరిక తీరడానికి ఎక్కడి నుంచో ఎవరో రారు. ఆ ఊహలో మనము ఊగుతున్నాం కాబట్టి ఆ ఊహలో అమ్మవారు కానీ స్వామివారు కానీ వస్తారు కామన్గా. వచ్చినప్పుడు మనము భావించుకోవడమే మన కోరిక తీరబోతుందని, పాజిటివ్ ఎనర్జీ వస్తుందని తీసుకోవడమే. అలా తీసుకుంటే రేపొద్దున మనకి ఆ కోరుకున్న కోరిక తీరొచ్చు ఖచ్చితంగా. వాళ్ళు రావడానికి ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ. ఇంట్లో దీపం ఆహ్,
అనుకోకుండా కొండెక్కిపోవడం కానీ, ఇలాంటివి జరగడం వల్ల అంటే ప్రత్యేకంగా దానివల్ల ప్రభావం ఏదైనా పడే అవకాశాలుంటాయా గురువుగారు? ఉంటాయమ్మా. ఎందుకంటే ఇంట్లో వాస్తు పురుషుడు ఉంటాడు. వాస్తు పురుషుడు ఎప్పుడైతే ఇబ్బంది పడతాడో, అగరబత్తీలు గానీ, దీపాలు గానీ ఆర్పడానికి ఆస్కారం. సో, ఆ ఇంట్లో వాస్తు పురుషుడు ఇబ్బంది పడతాడు. ఇబ్బంది పడుతున్నాడంటే హెల్త్ ఇష్యూస్ గానీ, కోరిన కోరిక తీరకపోవడం గానీ, పిల్లలు పడకపోవడం గానీ, సంతానం ఉండకపోవడం గానీ, ఆ అగరబత్తి వాసన ఆగిపోతుంది. సగం ఆరిపోతుంది. దీపం కొండెక్కుతుంది. ఒక రకమైన వాసన వస్తుంది. స్మెల్ వస్తుంది. ఇవన్నీ నెగెటివ్సే. ఇవి జరగకుండా చూసుకోవాలి. దీపం కొండెక్కకుండా కాపాడుకోవాలి. గాలొస్తుందా చూసుకోవాలి ఇవన్నీ. హ్మ్. అయితే గురుగారు మనం ఏదైనా కోరిన కోరికలు నెరవేరితే, దాని తర్వాత మనం చేయాల్సిన వ్రతాలు, పూజలు ఏమైనా తప్పకుండా ఆచరించవలసినవి ఏమైనా ఉంటాయా? అసలు ఇది చేయాలి, అది చేయాలని కాదు. మనసు లగ్నంలో ఉంచుకొని, చిన్న కొన్ని బియ్యం తీసుకొని, చిన్న గణపతి పూజ చేసుకున్నా చాలు. ఈ వ్రతం చేస్తేనే మంచిది, ఈ పూజ చేస్తేనే మంచిదని చెప్పడానికి ఎక్కడ ఏ ఆస్కారం లేదు, ఏ శాస్త్రం లేదు. నీ మనసుని పవిత్రంగా ఉంచుకొని, ఒకరి మీద ఈర్ష్య లేకుండా పెట్టుకుంటే గొప్ప పూజ. అదే పూజ. అదే పెద్ద వ్రతం. ఈ వ్రతం చేస్తేనే బాగుంటుంది అని చెప్పుకోవడానికి లేదు. ఆ కోరిక తీరిందా, గుడికెళ్ళి అభిషేకం చేయించుకో, ఒక బ్రాహ్మడికి స్వయంపాకం ఇచ్చుకో, నష్టం లేదు. వ్రతాలు మామూలుగా చేయాల్సింది. హ్మ్. స్వయంపాకం అనేది ఏ సందర్భాల్లో ఎలా ఇవ్వాల్సి ఉంటుంది గురువుగారు? స్వయంపాకం అంటే అమ్మ ఎప్పుడైనా ఇవ్వచ్చు. దోషం కాదు అక్కడ. యజమానికి దోషం ఉంటే ఇచ్చే దానాలు వేరు. 9 ధాన్యాలు ఉంటాయి. ఆ దానాలు వేరు. స్వయంపాకం అంటే బియ్యం, కూరగాయలు అంటే బ్రాహ్మడు వండుకు తినేంత సామాగ్రి అన్నీ కలిపి వాడు వండుకోవడానికి ఇవ్వాల్సింది స్వయంపాకం. ఎప్పుడైనా ఇవ్వచ్చు. దోషం కాదు అది. గుడికెళ్ళని ఇవ్వచ్చు. బ్రాహ్మడు ఇంటికి పిలుచుకొని ఇస్తే అది ఇంకా మహాపుణ్యం. ఎందుకంటే బ్రాహ్మడు ఇంటికి రాడు. సాధారణంగా ఏ బ్రాహ్మడు ఇంటికి రాడు. వచ్చాడు అంటే అదృష్టంగా భావించండి. ఎందుకంటే బ్రాహ్మడు అనేది ఒక విష్ణు స్వరూపం. మన ఇంటికి వచ్చి స్వయంపాకం తీసుకెళ్తే దాని అదృష్టం కూడా ఉండదు. ఆలయాల్లో గంట మోగించడానికి ఉన్న అసలు అర్థం ఏంటి గురువుగారు? అంటే దీనికేమైనా ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందా? ఆధ్యాత్మిక అంటే ఆ గంట మోగడం వల్ల మనలో ఉన్న చెడు కణాలుంటాయి. ఆ ధ్వని వినంగానే ఆ చెడు కణాలన్నీ పక్కకు జరిగిపోతాయి. ఆ సౌండ్ విన్నప్పుడు ఎవరికైనా సరే మనలో ఉన్న ఏదైనా చెడు కణాలుంటే జరిగిపోవడానికి ఆ గంట మోగడం విశేషం. పితృదేవతల ఆశీర్వాదం లేకపోతే మనకి మన జీవితంలో ఎలాంటి సమస్యలొస్తాయి గురువుగారు? అలాగే అసలు పితృదోషం అనేది ఉంటుందా నిజంగా? ఉంటుంది. పెద్దవాళ్ళు కాలం చేసిన వాళ్ళకి మనం చేయాల్సిన కార్యక్రమాలను చక్కగా చేసుకుంటే వాళ్ళు తృప్తిగా ఉండి మనకి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. నెల మాసికాలను వాళ్ళు చనిపోయిన తర్వాత ప్రతి నెల మాసికం పెడతాం. ప్రతి నెల వాళ్ళకి వండి పెడతాం. వాళ్ళకి ఇష్టమైన ఏమున్నాయో వండి పెడతాం. అలా చేయకపోతే తాతలు కానీ, ముత్తాతలు కానీ, తండ్రులు కానీ వాళ్ళు బాధపడి ఆ దోషం మనకు అంటగడతారు. అలా అంటగట్టడం వల్ల ఈ ఇల్లంతా అధోగతి. వాడి జీవితం అంతా అధోగతి. ఎందుకంటే వాడికి వివాహమైన అవ్వదు. సంతానమైన అవ్వదు. అది పెద్ద దోషం కిందకి వెళ్ళిపోతుంది అది. అయితే ఇంట్లో తరచుగా చాలా మందికి గొడవలు, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దీనికి మన ఆలోచన విధానంలో మార్పులంటారా? లేదంటే గ్రహ దోషాల వల్ల ఇలా జరుగుతుంది అంటారా? గ్రహ దోషమే. గ్రహస్థితి బాగాలేకపోతే ఆయనకి ఆదాయం బాగోదు. ఆదాయం బాగోకపోవడం వల్ల ఆవిడని తిట్టేయడం, ఆవిడని కొట్టేయడం. ఈ ఇంటి ఆడపిల్ల ఎక్కడి నుంచో వచ్చిన ఆడపిల్ల ఆవిడ. ఆవిడ ఆ ఇంట్లో బాధపడుతుంది అంటే ఈయన పరిస్థితి దారుణంగా ఉంటుంది. గ్రహస్థితి. ఈయన వల్ల ఆవిడ బాధపడుతుంది. మళ్ళీ ఆవిడ వల్ల ఈయన బాధపడతాడు. సో గ్రహాలు ఇబ్బంది పెట్టడం వల్ల ఈయనకి ఇబ్బంది. గ్రహస్థితి. గురుగారు, ఉపవాసం అసలు మనం ఏ విధంగా ఆచరించాలి? ఉపవాసం చేసేప్పుడు మనం పాటించాల్సిన నియమాలేంటి? అసలు ఉపవాసం ఏ విధంగా చేయాలనేది పూర్తి వివరణ ఇస్తారా? ఉపవాసం ఎందుకు ఉండాలమ్మా? అసలు భగవంతుడికి. దేనికోసం ఉపవాసం ఉండాలి? ఉపవాసం అంటే కొందరు ఏకాదశి రోజుల్లో ఉంటుంటారు. కొంతమంది కార్తీక పౌర్ణమి అప్పుడు అంటే ఉంటుంటారు. వారానికి ఒక రోజు తృప్తిగా కడుపు నిండా తిని చేస్తే దేవుడు ఒప్పుకోడా? తీసుకుంటాడుగా. ఉపవాసం చేస్తేనే తీసుకుంటాడా మనల్ని? తీసుకోడా? ఉపవాసం అని మనం పెట్టుకున్నాం అది. అంటే కటిక ఉపవాసం అంటే దేవుడు నాకు అది ఇచ్చేస్తాడు. అంటే కటిక ఉపవాసం చేస్తూ దరిద్రంగా ఉన్న వాళ్ళు లేరా? బోల్డ్ ఉన్నారు. కడుపు నిండా తింటూ పూజ చేసే వాళ్ళు లేరా? ఘనంగా ఉన్నారు. ఉపవాసం అని మనం పెట్టుకున్నది. ప్రత్యేకించని కాదు. వ్రతం చేసినప్పుడు కార్తీక మాసాలు ఉపవాసాలు ఉంటారు. ఉపవాసంగా ఉండాల్సింది మనసుని లగ్నంగా పెట్టుకొని, మనసు ప్రశాంతంగా పెట్టుకొని, ఒకరి మీద ఏడవకుండా ఉంటే అదే పెద్ద ఉపవాసం.
గురుగారు, భగవంతుడికి మనం నైవేద్యం పెట్టేటప్పుడు మనం మనసులో ఏమనుకోవాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? అలాగే నైవేద్యం ఏది భగవంతుడికి మనం పెట్టకూడదు అనేవి ఏమైనా ఉంటాయా? పెట్టకూడదని ఏముండదమ్మా. మనం ఏది చక్కగా ఏది వండి పెట్టినా ఆయన తీసుకుంటాడు. కాకపోతే స్వభావం ఏందంటే, అక్కడ వండి పెట్టినప్పుడు చక్కగా స్వీకరించమని మనం అనుకోవడం తప్పితే ఇంకోటి లేదు. ఏ నైవేద్యం పెట్టినా కూడా స్వామివారు, అమ్మవారు ఖచ్చితంగా తీసుకుంటారు. గురుగారు, మనం ఇంట్లో ప్రతిరోజు ఎటువంటివి అంటే దేవుడివి వినడం వల్ల, లేదంటే ఎటువంటివి ప్రార్థించడం వల్ల మనకి ఇంట్లో అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి? ఇంట్లో ఎప్పుడు కూడా విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము ఇవి పెట్టుకోవడం వల్ల ఇల్లెప్పుడు పాజిటివే. ఆ వినడం వల్ల మన మైండ్ సెట్ ఎప్పుడు వాటి మీద ధ్యాస ఉంటది. దేవుడి మీద, ఈ అమ్మవారి మీద ధ్యాస ఉంటది కాబట్టి మన మైండ్ సెట్ ఎప్పుడు పాడవడానికి అవకాశం ఉండదు. సో, ఎప్పుడు ఇల్లంతా పాజిటివ్ ఉంటది. హ్మ్. గురుగారు, చాలా మందికి వివాహం ఆలస్యం అవుతుంటుంది. ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు గానీ, వాళ్ళకి అవి కుదరవు, జాతకాలు కలవక కావచ్చు, లేదా కుదరవు చాలా మందికి అవును. వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. అసలు దీనికి కారణం ఏంటి గురుగారు? దీనికి కూడా ఒకటి అనుకోవచ్చు మనము, ప్రతిదోషం అనుకోవచ్చు. ఎందుకంటే తాతలు, ముత్తాతలు వాళ్ళు పాములు చంపుతూ ఉంటారు. పాములు చంపేసి పడేస్తూ ఉంటారు. వాటిని ఏం చేసుకోరు. సో, ఆ దోషం అంటుకుంటుంది. రాహుకేతువులు, కుజుడు దోషం తండ్రి నుంచి, తాతల నుంచి చేయడం వల్ల దోషం అంటుకుంటది. సో, ఈ వివాహానికి ఆటంకం అవ్వడానికి ముఖ్య కారణం ఏందంటే కుజుడు. కుజుడు మన జాతకంలో ఉన్నాడు అంటే వివాహం అవ్వడానికి ముఖ్యమైన ప్రధాన కారణం అది. వాళ్ళు చక్కగా మళ్ళీ దాని నుంచి బయటికి రావాలి అంటే నవగ్రహ మండపం చేసుకొని, నవగ్రహ ధాన్యాలు 9 మంది బ్రాహ్మణులకి దానం ఇచ్చుకోవడం, అభిషేకం చేసుకోవడం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం, ఇలా చేసుకుంటే 3 నెలలు ఖచ్చితంగా పాటిస్తే వివాహం అవ్వడానికి ఈజీ ఆస్కారం. గురుగారు, మే 30, 31 శని త్రయోదశి అని అంటున్నారు. అంటే 30వ తారీఖు శని త్రయోదశిగా భావించాలా? లేదా 31 తారీఖు భావించాలా? అని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అవునమ్మా. అలాగే మన జాతకంలో కూడా ఇలా శని ప్రభావం ఉన్నవాళ్ళు, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని అవును. కానీ, ఏలినాటి శని ఉన్న అవును. ఈ శని త్రయోదశి రోజు ఏం చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది? అలాగే శని త్రయోదశి శని మామూలుగా ఇప్పుడు 31 వచ్చేదమ్మా. ఎందుకంటే తెల్లారుజామున వర్తించేదే తిథి ప్రకారం వర్తిస్తోంది 31 రోజు. సో, శని త్రయోదశి రోజు ఏమైనా శని దోషం ఉంది, అష్టమ శనిలో ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, ఏలినాటి శని ప్రభావం ఉన్నా కూడా వీళ్ళు ఏం చేయాలంటే శనిగ్రహానికి సంబంధించిన విగ్రహం ఏదైతే ఉందో నవగ్రహాలకి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవడం, గుమ్మడికాయ దానం చేయడం, బ్రాహ్మణికి స్వయంపాకం ఇచ్చుకోవడం వల్ల ఆ శని దోషం అనేది తొలగడానికి ఆస్కారం ఉంటుంది. గురుగారు, అసలు రుద్రాభిషేకం అంటే ఏంటి? శివుడికే ఎందుకు చేస్తారు రుద్రాభిషేకం? రుద్రాభిషేకం అంటే రుద్రుడు అంటే బాగా కోపంగా ఉండి తాండవమాడుతుండగా రుద్రుడని పేరు పెట్టుకున్నాం ఆయనకి. రుద్రాభిషేకం అంటే 11 రకాల ప్రదరసాలతో పంచామృతాలతో విగ్రహానికి, ఈ లింగానికి అభిషేకం చేసుకుంటాం. శాస్త్రం అది కాదు. రుద్రుడు అంటే కోపంగా ఉండేవాడు. నిత్యాభిషేకం అవుతూనే ఉంటుంది. ఆ నిత్యాభిషేకం మనం చల్లార్చడానికే ఈ రుద్రాభిషేకం చేసుకోవడం విశేషం. శివుడిని రుద్రుడు అని ఎందుకంటారు అంటే కోపంగా ఉంటాడు అననా గురు? రుద్రుడు అంటే కోపంగా ఉండేవాడు. హ్మ్. తాండవమాడుతూ విశ్వంగా చూపించుకునేవాడు రుద్రుడు. ఆ పేరు వచ్చింది. శాంతించడానికే సోమ ఏకాదశి రోజు ఆయనకి అభిషేకం చేసుకోవడం. రుద్రాభిషేకం ఫలరసాలతో, పంచామృతాలతో చేసుకుంటూ ఉంటాం. మామూలుగా శాస్త్రం అంటే ఆ శివలింగానికి ఈ రసాలతోని, ఈ పంచామృతంతో అభిషేకం చేసుకోవడం కాదు. చక్కగా నీళ్ళతోనే అభిషేకం చేసుకోవచ్చు. గురుగారు, కొందరు విపరీతార్థాలతో అంటే వేరే ఆలోచన భావంతోటి అసలు దేవుడంటే ఎవరు అని ప్రశ్నించే వాళ్ళకి మీరేం చెప్తారు గురుగారు? దేవుడంటేనే సృష్టి. సృష్టి అంటే దేవుడు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక మనిషి అంతరాత్మలో ఉండి మనసుని నడిపించేవాడే దేవుడు. నీ మనసు లగ్నం నడుస్తుంది అంటేనే దేవుడు నీలో ఉండి నడిపిస్తున్నాడని అర్థం. దేవుడు అంటేనే ఒక ఒక హృదయం. మనిషిలో ఉండే చిన్న దీపం లాంటివాడు దేవుడు. కొందరికి ఆలయానికి వెళ్తే భగవంతుడిని చూసి కన్నీళ్లు రావడం లేదా గుండె భారంగా అనిపించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు గురుగారు ఇది? గుండె భారం అంటే మనసు చంచలనం. మనసు ఒక ఆందోళనకరం. ఆ బాధ అనేది పెట్టుకొని గుడికెళ్ళడం అనవసరం. గుడికెళ్ళి ఆనందంగా విగ్రహం చూస్తూ ఉండిపోవాలి తప్పితే కంటతడి పెట్టడం అనేది అనవసరం. ఆందోళనకరం ఉండడం. అది కంటిన్యూ రావడం. హ్మ్. గురుగారు, ఇంట్లో శంఖం ఊదడం వల్ల నెగెటివ్ ఎనర్జీ అనేది పోతుందా? ఈ ఇంట్లో శంఖం ఊదితే ఆ సౌండ్‌కి ఎక్కడ ఏ రూమ్‌లో ఏ కర్ణబేరిలో ఉన్నా గూడా ఆ సౌండ్ వల్ల నెగెటివ్ అనేది బయటికి పోవడానికి చిన్న ఆస్కారం ఉందమ్మా. శంఖం ఊదుకోవచ్చు. ఇంకా విశేషంగా ఏందంటే సోమవారము, ఏకాదశి రోజు పొద్దున్నే తెల్లారుజామున ఊదుకుంటే చాలా మంచిది. హ్మ్. అలాగే గుడిలో కొబ్బరికాయ కుళ్ళిపోతే, పాడైపోతే అపశకునంగా భావిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం ఉంది గురుగారు ఇందులో? మంచి ప్రశ్న అమ్మా. టెంకాయ కొట్టినప్పుడు
మామూలుగా కాయ ఉంటుంది అది. అది కుళ్ళిపోతే మన పంట పండింది అని అర్థం. దాన్ని పండు అంటాం మనం అక్కడ. టెంకాయ కుళ్ళిపోవడం వల్ల విశేషమే. ఒక శుభసూచకమే. అది శుభసూచకం భావించుకోవడమే. పువ్వు వస్తే ఎంత ఆనందంగా ఫీల్ అవుతామో, టెంకాయ కుళ్ళిపోతే అంతే ఆనందంగా భావించాలి. దాన్ని పడేయకూడదు. వాడుకోవడమే. గురుగారు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేకంగా మనం చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏంటనేది వివరిస్తారా? అమావాస్య రోజు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంటికి గుమ్మడికాయ కొట్టుకోవడం గానీ, గుమ్మడికాయ దీపం అంటాం. గుడిలో పెడతాం గుమ్మడికాయ దీపాలు. అమావాస్య రోజు దీపాలు పెట్టుకోవడం గానీ, బ్రాహ్మడికి గుమ్మడికాయ దానం ఇవ్వడం గానీ చేస్తే మనలో ఉన్న నెగెటివ్స్ జరిగి పాజిటివ్ రావడానికి చిన్న ఆస్కారం ఉంటుంది. హ్మ్. అలాగే ప్రత్యేకంగా మనం కొన్ని ఆలయాల్లో మాత్రమే మీకిక్కడ కోరికలు నెరవేరిపోతాయి. మీరు ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే కోరికలు వెంటనే తీరుస్తాడు అని అంటూ ఉంటారు. ఇది ఎందుకు గురువుగారు? అంటే అన్ని దేవాలయాల్లో భగవంతుడే ఉండేటప్పుడు ప్రత్యేకంగా కొన్ని ఆలయాల్లో మాత్రమే డాక్టర్ అనేవాడు ఒకడే. ఈ డాక్టర్ మంచోడు, ఆ డాక్టర్ మంచోడే. ఈ డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు, ఆ డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు. సో ఈ డాక్టర్ ఇస్తేనే మనకు తగ్గుతుంది అని మనం నమ్ముతాం. అలాగే మన నమ్మకం. మన ఆ గుడికి వెళ్తేనే బాగుంటుంది, ఆ గుడికి వెళ్తేనే తీరుతుందని మనం నమ్ముతున్నాం కాబట్టి తీరుతుంది అక్కడ. స్థల పురాణం ఉంటుంది. కానీ మనసు నమ్మితేనే ఆ కోరిక తీరుతుందని నమ్ముతాం. అందుకే ఆ విగ్రహానికి వెళ్తే బాగుంటుంది నమ్ముకుంటాం. హ్మ్. అది చేసాం. గృహంలో మనకి కొంతమందికి అంటే ఈ వాస్తు కానీ వీటికి సంబంధించి ఏ దిశలో నిద్రించాలి, ఏ దిశలో నిద్రించకూడదు అనేది ఉంటూ ఉంటుంది కదా గురుగారు. దీని గురించి మాకు వివరంగా చెప్తారా? మామూలుగా పడుకున్నప్పుడు లవంగా చూడాల్సింది సూర్యుడినే. ఇప్పుడు అన్ని గ్రహాలకి అధిపతి సూర్యుడే. మనిషికి సూర్యుడు ఉంటే చాలు, బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. సో పడుకున్నప్పుడు తల తూర్పు దిక్కు, కాలు దిక్కు, పడమ దిక్కు ఖాళీ చేస్తారు. పడమరకి తల చేసి తూర్పు కాలు చేయాలి. లవంగాన్ని కనిపించే సూర్యుడు కాబట్టి. దక్షిణానికి తల చేయాలి. లవంగా ఉత్తరం కనిపిస్తుంది కాబట్టి. ఈ రెండు తూర్పు ఉత్తరం అనేది పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి మనిషి పడుకున్నప్పుడు పడమర తల చేయాలి, దక్షిణానికి తల చేయాలి. నిత్య జీవితంలో చాలా మందికి ఉన్న ఆధ్యాత్మిక సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాతే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.